ధనము ఉందని నువ్వు గర్వించావనుకో, ఖచ్చితంగా నీ గర్వానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. చాలామంది ఇలానే ఉన్నారండి. ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు పరిగెడుతూ ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుడు అది చెప్పట్లా. భూ సంబంధమైన వాటి కొరకు మీరు ప్రయాసపడకండి, పరలోక రాజ్యాన్ని మీరు వెతకండి అంటున్నాడు. మరి మనం వేటిని వెతుకుతున్నాం? వేటిని వెతుకుతున్నాం. నిజముగా కొంతమంది ఉంటారండి, మంచి మంచి ఆహారం కొరకు అనేక ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ఎంత తిన్నా సరే వాడికి తరగదు. ఎంత తిన్నా సరే నేను తింటూనే ఉంటాడు. ఎంత తిన్నా వీడికి తీరదు. తిండిబోతులా ఉండకండి, అత్యాశగా ఉండకండి. దేవుడు చెప్తున్నాడు, మనం అలా ఉన్న రోజున దేవునికి ప్రార్థన చేయం. నిజముగా డబ్బున్నవాడు ఏం చేస్తాడో తెలుసండి? వాడు తినడం, త్రాగడం, సుఖించడమే చూసుకుంటాడు. ఎప్పుడు కూడా దేవుని గురించి ఒక మాట అనేది ఆలోచించాడు. వాడికి కష్టం వచ్చినప్పుడే కావాలి దేవుడు. తనకున్నటువంటి ధనము, తనకున్నటువంటి ఆస్తి పాస్తులు ఈ రోజున అన్ని దేవుడు ఒక్క సెకండ్లో తీసేయగలడు. ఆయనకి సమస్తం సాధ్యము. ఒక్క సెకండ్లో తీసేయగలడు. దేవునికి నిన్ను నడి రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబెట్టడం ఒక లెక్క కాదు. ఆయనకి అసాధ్యమేమీ కాదు ఆయనకి. కానీ అలా నేను చేయట్లేదంటే ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను అలా చేయట్లేదంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన బాధ్యతను, ఆయన ప్రేమను నువ్వు అలుసుగా తీసుకొని నువ్వు ఎప్పుడైతే దేవునికి విరోధిగా నువ్వు లేస్తావో అప్పుడు నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. గుర్తుంచుకోండి మాట, జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే దేవునికి విరోధిగా నీకు ఉన్నటువంటి ధనమును చూసి, ఆస్తిని చూసి, అందమును చూసి నువ్వు ఎప్పుడైతే గర్విస్తావో ఖచ్చితంగా ఆ రోజున నీవు నీ గర్వానికి తగిన ప్రతిఫలము ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని మాటకు నువ్వు లోబడకపోతే, దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోకపోతే, దేవుని యొక్క త్యాగానికి నువ్వు విలువ ఇవ్వకపోతే మన జీవితాలు ఎందుకండి? మన బ్రతుకెందుకండి? తన రక్తాన్ని, తన దేహాన్ని ప్రాణార్పణగా ఇచ్చి త్యాగం చేసి వెలకట్టి నిన్ను కొన్నాడే. నిజంగా అరకాసు బంగారం పోతేనే నువ్వు ఎంతలా ఏడుస్తావో కదా. 50,000 రూపాయలు ధనము పోయిందంటే, డబ్బులు పోయాయంటే ఎంతలా బాధపడతావు కదా. అమ్మో నా డబ్బు పోయిందని ఎంతలా ఏడుస్తావు కదా. మరి నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని వెలగబెట్టి నేను కొన్నాడు దేవుడు. మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణత్యాగం చేశాడు. మరి అలాంటి దేవుడు నిన్ను కొన్నాడు కదా, తన రక్తం ఇచ్చి కొన్నాడు కదా. మరి నువ్వు ఎక్కడెక్కడో పాపపు ఊబులు పడిపోతుంటే, త్రోవ తప్పి తిరుగుతూ ఉంటే దేవునికి ఎంత బాధ ఉంటుందండి, ఎంత ఏడుస్తాడండి ఆయన. ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు కూడా బాధపడుతున్నాడండి. అయ్యో నేను వెలపెట్టి కొన్నానే, వీరు ఎలా ఉన్నారే అని ఆలోచిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, బాధిస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే దేవునికి విరోధిగా నీకు ఉన్నటువంటి ధనమును చూసి, ఆస్తిని చూసి, అందమును చూసి నువ్వు ఎప్పుడైతే గర్విస్తావో ఖచ్చితంగా ఆ రోజున నీవు నీ గర్వానికి తగిన ప్రతిఫలము ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు.